అసలు వీడు ఏం చేస్తున్నాడు? మంచి ఎంజాయ్మెంట్లో ఉన్నప్పుడే వచ్చేసారు. రే బండోడా, ఏం చేస్తున్నావురా? అందరూ వచ్చేసారు, ఇప్పుడు ఏం చేయలేం. నేను పోయి స్నానం చేసి వస్తా. నేను తెల్లబడ్డానికి ఇప్పుడు స్నానం చేసి రావాలి. కాలేజీకి రాకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎండలో తిరిగి తిరిగి నా కలర్ అంతా పోయింది. నేను మళ్ళీ అందాన్ని తిరిగి రప్పించాకే నేను మళ్ళీ క్లాస్కి వస్తా. రే పట్టుకో 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 పట్టుకో, వదలొద్దు. ఎటుపక్క వెళ్తున్నావురా? ఇక్కడ కూర్చుంటా. ఇక్కడ కూర్చుంటే బాగా మాట్లాడుకోవచ్చు, ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. అయ్యో, ఈ బ్లౌజ్ కి ఈ చీర చాలా మ్యాచింగ్ గా ఉంది కదా. ఎందుకే దయ్యంలాగా మనిషిని ఎంబడబడతావు? కొద్దిగా దూరంగా నిలబడు. వచ్చింది చూడు. మీలో అపరిచితుడు ఏమైనా దూరేశాడా? ఇప్పుడేగా ఫోన్లో నాతో ప్రేమగా మాట్లాడారు. ఇప్పుడు నేను దగ్గరకు వస్తే ఇలా తిడుతున్నారు. ప్రేమతో మాట్లాడానా? అలాంటి ఎదవను కాదు నేను. కొంచెం చూసుకుని ఆడుకోండిరా. రే ప్యాడ్ పెట్టుకునే ఉన్నావా, లేదంటే మళ్ళీ ఐసీయూలో పడతావు. రే ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఏదో తప్పుగానే ఉంది. కొరియా ఆంటీతో మాట్లాడుతున్నాను. నీకేమన్నా తీసుకురమ్మంటావా? 4 ప్యాడ్లు తీసుకురమ్మను. తీ. అయితే ఇదెవరు? ఇది నేనే. ఆ రోజు నా ఫోన్ కొట్టేసిన వాడే. హలో పాపా, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. రేపు 3 గంటలకి జంక్షన్ లో ఉన్న మల్లికాలర్జీకి వస్తావా? అక్కడ మన ఇద్దరం హృదయాల్ని మార్చుకుందాం. దొంగ సచ్చినోడా, నీ అమ్మ కడుపు మాడ. నీకేం పుట్టిదిరా? నీకు అక్క చెల్లెలు లేదురా? అప్పుడా ఇంకా పెట్టరా ఫోను. ఇది ప్యాలెస్ లో ఉండే రాణి కాదు, ప్యాలెస్ లో ఉండే పని మనిషి అనుకుంటా. క్రిస్మస్ కి లీవ్ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళలేని వాళ్ళు హాస్టల్లోనే ఉండిపోయారు. మేరీ క్రిస్మస్. మాయా వాళ్ళ పేరెంట్స్ వెకేషన్ ఎక్స్టెండ్ కావడం వల్ల నేహా వాళ్ళ ఇంట్లోనే మాయా సెలబ్రేషన్. సొంతూరులో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రే లోపలికి వెళ్ళొద్దు, వాళ్ళు చాలా డేంజర్ రా. నేను క్రిస్మస్ తాతని. క్రిస్మస్ తాత 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 చూడు. జ్వరంతో ఉన్న పాపని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు? వచ్చినారు చూడు. చెప్పాను కదా నీ మొహం చూపించొద్దని. చెవులు గిర్రం తిరుగుతున్నాయి, ఏమి వినపట్టలేదు. రే ఏదైనా కలెక్షన్ వచ్చిందా? బాగా వెయిట్ గా ఇచ్చారు. మమ్మీ, ఇతను రాజు, ఇతను విక్కీ. ఇదే నా టీం నాన్న. మీ గురించి తను చాలా చెప్పింది. మేమంతా తన కజిన్ పెళ్లికి వెళ్తున్నాం. అలాగే వెళ్లే దారిలో దీన్ని మీ దగ్గర వదిలేసి వెళ్దామని వచ్చాం. తన గురించి మీరేం టెన్షన్ పడకండి, మేమంతా ఉన్నాం కదా. సరే మేము బయలుదేరుతాం, వెళ్ళొస్తామమ్మా. అంకుల్ మీరు ధైర్యంగా వెళ్ళిరండి. ఈ గొంతు నేను ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడ విన్నాను? ఒకసారి బాగా గుర్తు చేసుకోవాలి. అలాగైతే ఓకే, లేట్ చేయకండి, బయలుదేరండి. మీరు రావడానికి లేట్ అవుతుంది. బాయ్. భద్రంగా తీసుకెళ్ళి రేపు చూద్దాం. రేపు కలుద్దాం. ఓకే బాయ్ బాయ్.